హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో ఫుల్ డే డైట్ ప్లాన్ని చూపించబోతున్నాను. లో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ హెల్తీగా క్విక్గా చేసుకునే మార్నింగ్ టు ఈవినింగ్ డిన్నర్ వరకు ఫుల్ డే డైట్ ప్లాన్ అయితే చూపిస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే రెసిపీస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఒక మంచి డీటాక్స్ డ్రింక్ అయితే కంపల్సరీగా తీసుకోండి. అలాగే వాటర్ని కూడా ఎక్కువగా తీసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్లోకి వెళ్ళిపోదాము. బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇక్కడ టేస్టీ రాగి దోశని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం 1 కప్ రాగి పిండిని తీసుకున్నాను. రాగి పిండిని ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని ఇప్పుడే వేసేసుకుని మిక్స్ చేసి మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ అయినా మనం టైం ఉంటే పక్కన పెట్టేసి వదిలేసామంటే మనకి దోశ అనేది బాగా వచ్చేస్తుంది. ఈలోగా టేస్టీ ఎమ్మి రెడ్ చట్నీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం 1 మీడియం సైజ్ ఆనియన్, 1 మీడియం సైజ్ టమోటో, అలాగే 5 నుంచి 6 మీ స్పైసీని బట్టి రెడ్ చిల్లీని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చట్నీ బ్యాటర్ని పక్కన పెట్టేసి దీంట్లోకి పోపునైతే ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర, అలాగే రెడ్ చిల్లీ, కొంచెం కరివేపాకు వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇందులో వేసుకుని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అన్ని పచ్చి వేసాం కదా, ఆ పచ్చి స్మెల్ పోయే వరకు మనం 1 to 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి అందులో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇందులో టేస్టీకి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకొని తీసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. రాగి దోశ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ చట్నీ ఒక్కసారి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే. ఒక్కసారి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. సేమ్ హోటల్లో మనకి టమోటా రెడ్ చట్నీ చేస్తారు కదా, సేమ్ ఆ టేస్ట్ అయితే వస్తుంది మనకైతే టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మనకి లోపు మనం మిక్స్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ కూడా మంచిగా నానిపోయి ఉంటుంది. రాగి పిండి కూడా మంచిగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే క్యారెట్ తురుముని వేసుకొని దానిపైన మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండిని వేసుకుని ఈ విధంగా గరిటతో మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి కొంచెం ఆయిల్ వేసుకొని కుక్ చేసుకున్నామంటే మనం ఇందులో బియ్యం పిండి వేయలేదు, అలాగే రవ్వ కూడా ఏమీ వేయలేదు. కానీ దోశ చూసారా ఎంత బాగా వస్తుందో. 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఈ దోశ కాలడానికి మనకి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా కాల్చుకుంటే మనకి టేస్టీ అండ్ హెల్తీ రాగి దోశ అయితే రెడీ అయిపోతుంది. రాగిల్లో మనం చెప్పవసరం లేదు కదా, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఐరన్ రిచ్ విత్ రెడ్ చట్నీతో. అలాగే కొంచెం స్ప్రౌట్స్ కూడా తీసుకుంటే మనకి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం లంచ్లోకి వెళ్ళిపోదాము. లంచ్ కోసము లో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ రైస్ ఎక్కువగా తిన్న ఫీలింగ్ వచ్చేలాగా ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను. వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నేను దీనికోసం కాలీఫ్లవర్ని తీసుకున్నాను. మనం ఎప్పుడు కాలీఫ్లవర్ని యూజ్ చేసిన హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని 1/2 అవర్ అయితే ఉంచి తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా కాలీఫ్లవర్కి పురుగు మందులు యూజ్ చేస్తూ ఉంటారు. మనం హాట్ వాటర్లో పెట్టుకుని తీసుకోవాలి ఎప్పుడూను. నేనైతే ఆల్రెడీ హాట్ వాటర్లో 1/2 అవర్ ఉంచి తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న కాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా తురుముకోవాలి. చాలా చిన్న ముక్కలు తురుముకోవాలి. ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా తురుముకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్ 1 మీడియం సైజ్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, అలాగే బీన్స్, క్యారెట్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. వెజిటేబుల్స్ వచ్చేసి వేసుకొని మనకి బీన్స్, అలాగే క్యారెట్, ఆనియన్ మంచిగా కుక్ అయిన తర్వాత అందులో ఒక మీడియం సైజ్ టమోటో కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా మనకి కుక్ అయిన తర్వాత
క్యారెట్ బీన్స్ అనేవి మంచిగా కుక్ అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ తురుమును కూడా నేను ఇక్కడ 1 కప్ ఫుల్గా వేసుకుంటున్నాను. ఒక పెద్ద కప్పుతో కాలీఫ్లవర్ తురుమును వేసుకున్నాను. ఈ తురుమును వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం పసుపు ఒక్కసారి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి అందులో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోతాయి. మనకి చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ సరిపోతుంది, మనం ఏమీ వాటర్ యాడ్ చేయవసరం లేదు. మంచిగా కుక్ అయిపోయాయి. ఇందులో ఇప్పుడు 1/2 కప్ రైస్ వేసుకుంటున్నాను. 1/2 కప్ వైట్ రైస్ వేసుకుంటున్నాను. ఇవి 1 టైం పాలిష్ చేసిన రైస్. మీరు కావాలంటే ఇందులో బ్రౌన్ రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా మిల్లెట్స్నైనా వేసుకోవచ్చు, లేదా రైస్ని స్కిప్ చేసేసి ప్లెయిన్గా ఇలా కాలీఫ్లవర్తోనే తీసుకోవచ్చు. రైస్ని వేయకుండా మనకి వెజిటేబుల్స్ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటాయి కదా, వాటిని కూడా తీసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 కప్ రైస్ వేసాను, కానీ రైస్ మనం ఎంత తక్కువ వేసినా రైస్ డామినేషనే ఎక్కువగా కనిపిస్తుంది. మనకి చూసారు కదా, నేను ఎంత కొంచెం రైస్ యూస్ చేసినా మనకి రైస్ అయితే కనిపిస్తుంది. మనం ఎంత ఎక్కువ వెజిటేబుల్స్ వేసినా రైస్ మాత్రం కనిపిస్తుంది. రైస్ వేసుకొని ఒక 1 మినిట్ బాగా మిక్స్ చేసుకొని అందులో కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకొని సర్వ్ చేసుకొని తీసుకున్నామంటే టేస్టీ అండ్ యమ్మీ లంచ్ కూడా రెడీ అయిపోయింది. ఇలా చేసి తీసుకున్నామంటే మనకి రైస్ తిన్న ఫీలింగ్ వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్. ఇప్పుడైతే డిన్నర్లోకి వెళ్ళిపోదాము. డిన్నర్లో వచ్చేసి నేను క్విక్గా కిచిడీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కిచిడీ కోసం 1 కప్పు కందిపప్పు, అలాగే 1 కప్ మసూర్ దాల్ అంటారు కదా, వాటిని తీసుకున్నాను. అలాగే 1 కప్ రైస్ని తీసుకున్నాను. 3 కప్పులు అయితే తీసుకున్నాను. 2 కప్పులు పప్పు, 1 కప్పు రైస్ని తీసుకున్నాను. వాటిని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకుందాం. ఈలోగా నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేసేస్తున్నాను. కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్, జీలకర్ర, 1 ఇంచ్ దాల్చిన చెక్క, కొంచెం కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న జింజర్, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం మీ స్పైసీని బట్టి గ్రీన్ చిల్లీ, నేనైతే ఇక్కడ 3 వేసాను. 3 గ్రీన్ చిల్లీ, అలాగే కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్, అలాగే కాలీఫ్లవర్, ఇంకా వెజిటేబుల్స్ అయితే కిచిడీలో మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. కొన్ని వెజిటేబుల్స్ని యూజ్ చేయకూడదు, వాటిని స్కిప్ చేసేసి మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని ఒక్కసారి మిక్స్. అలాగే టమోటాను కూడా యాడ్ చేసేసి అందులో నేను వచ్చేసి తోటకూరని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఆకుకూర అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకోండి. తోటకూర, పాలకూర, ఇలా చుక్కకూర, మెంతికూర, ఇలా ఏ ఆకుకూర ఉంటే వాటిని అయితే తీసుకోవచ్చు. హ్యాపీగా ఆకుకూరను కూడా వేసేసి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసి వదిలేసామంటే మనకి ఆ వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా హాఫ్ కుక్ అయితే అయిపోతాయి. వెజిటేబుల్స్ అన్నీ మనం ఏమీ వాటర్ వేయకుండా హాఫ్ కుక్ అయితే అయిపోతాయి. ఈ విధంగా మనకి ఆకుకూర కూడా మంచిగా మగ్గిపోతుంది. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని నీట్గా వాష్ చేసేసి రైసు అండ్ దాలు మనం ఇందులో దాలు రైసు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పసుపుని వీలైనంత వరకు ప్రతి దాంట్లో యూస్ చేయడానికి ట్రై చేయండి. యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే టేస్ట్కి మీ స్పైసీని బట్టి కారం, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటే కిచిడీకి మంచి టేస్ట్ వస్తుంది. హోమ్మేడ్ గరం మసాలాని యూస్ చేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకుని వాటర్ మనం కిచిడీకి ఎప్పుడు వేసినా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి వాటర్. మామూలుగా మనం రైస్ అది కుక్ చేసుకునేటప్పుడు 1కి 2 యూస్ చేస్తాం కదా. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి నేను ఇక్కడ 4 గ్లాసులు వాటర్ అయితే వేసాను. పెద్ద గ్లాసులు ఉంటాయి కదా, వాటితో 4 గ్లాసెస్ అయితే వాటర్ వేసాను.
3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ చూపిస్తున్నాను కదా, మనం వేసుకున్న వాటర్ని బట్టి మనకి కిచిడి అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసి తీసుకున్నామంటే బిర్యానీ కూడా తక్కువే దీని ముందు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా సర్వ్ చేసుకుని ఇందులో ఎక్స్ట్రాగా కర్రీస్ ఏమీ అవసరం లేదు. కొంచెం సలాడ్ని కీరా పెట్టుకున్నాను, మీరు సలాడ్ లాగా ప్రిపేర్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. సర్వ్ చేసుకొని వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ కార్బోహైడ్రేట్స్తో రైస్ తిన్న ఫీలింగ్తో ఫుల్ డే అయితే మనం హ్యాపీగా మన డైట్ని ఎంజాయ్ చేస్తూ తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.